అదే మరి ఎరువులు కూడా ఈరోజు డ్రోన్స్ ద్వారా స్ప్రే చేసే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు యూరియా అటు ఇటు ఇసిరేసేవాడు, ఇప్పుడు ఏ అక్కర్లేదు. లిక్విడ్ యూరియా వచ్చేస్తూ ఉంది. లిక్విడ్ యూరియా కానీ నైట్రోజన్ కానీ ఏది కానీ కావాలంటే అవి కూడా వేసే పరిస్థితి వస్తూ ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మళ్ళీ నేచురల్ ఫార్మింగ్ కూడా వచ్చింది, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వచ్చింది, అవి కూడా చేస్తాం. కాబట్టి ఈరోజు నేను ప్రత్యేకంగా వచ్చింది, మనోహర్ గారు మినిస్టర్ గారు కానీ మా మినిస్టర్స్ అందరం కూడా వచ్చింది ఇక్కడికి, ఎమ్మెల్యే అందరితో మాట్లాడాం. మళ్ళీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి ఏమేమి చేయాలో చేయడం, చిన్న చిన్న పొరపాట్లు కూడా కరెక్ట్ చేసి ఫుల్ ప్రూఫ్ మెకానిజం ఇవ్వడానికి వచ్చాను. ఈరోజు నేను చెప్పొచ్చాను, భవిష్యత్తులో చెప్పిరాను. ఎక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోతాను డైరెక్ట్గా. ఐ విల్ విట్నెస్ డైరెక్ట్లీ, దెన్ ఐ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరికీ చెప్తున్నా, అప్పీల్ చేస్తున్నా, గట్టిగా చెప్తున్నా, నో ఎక్స్క్యూజ్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అందరూ ఫాలో కావాల్సిందే. అందరికీ బాధ్యత ఉంటుంది. దే హ్యావ్ టు పర్ఫామ్ చేయకపోతే ఈరోజు 3 ప్రోగ్రాంలు పెట్టుకున్నాను నేను. ఈ 3 ప్రోగ్రాంలు కూడా రోడ్లపై కూడా పోతున్నాను, మీకు చూపిస్తాను మా రోడ్లు ఎట్లా వేసారని. అవి కూడా చూస్తాం, ప్రజల సాటిస్ఫాక్షన్ తీసుకుంటాం. ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆకస్మిక తనిఖీలు కూడా ఉంటాయి, ఉండి ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ జవాబుదారీతనంగా తీసుకొస్తాం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా కూడా చేయొచ్చు, కానీ అవన్నీ ఏవి ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఏదైతే ఈ కామర్సు లేకుంటే ఈ ఫామ్ మార్కెట్లో ఈ మార్కెట్ అవన్నీ ఉన్నాయి, అవి స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఇప్పుడు లార్జ్ స్కేల్లో కొనాలి కాబట్టి రైస్ అనేది, ప్యాడీ అనేది ఒక్క సీజన్లో కొనాలి కాబట్టి అంతమంది రారు, మనమే కొనాల్సి వస్తుంది. దానికి ఏం చేయాలో కొంటాం. ఇప్పుడు ఒకప్పుడు ఈ ఊర్లో ఉండే రైతుని పక్క జిల్లాకు పంపించేవాళ్ళు, వాళ్ళకు కావలసిన రైస్ మిల్ కోసం, వాళ్ళ వ్యాపారం కోసం. ఇప్పుడు అది లేదు. రైతు ఏ రైస్ మిల్ కావాలంటే నియరెస్ట్ ఉంటే అతనికే ఇస్తాం. ఇట్ ఈస్ ది ప్రిఫరెన్స్ ఆఫ్ ది ఫార్మర్. ఈ రైస్ మిల్ కావాలంటే ఆ రైస్ మిల్కి ఇస్తాం, ఉంటే వేకెన్సీ, ఉండకపోతే సజెస్టివ్గా 1700 ఉన్నాయి, 1700లో ఏదైనా కోరుకోవచ్చు. ఆయన దగ్గరుండే కోరుకుంటే అతనికి ఈజీగా ఉంటుంది, ఊర్లో కోరుకుంటే ఇంకా మంచిది. లేదు కొంచెం దూరమైన నాకు అది కావాలంటే వాడినే ఇస్తాం, నో ప్రాబ్లం. కానీ దీని ప్రకారం ట్రాన్స్పోర్ట్ అతను భరించుకో.